మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సర్వోన్నతుడైన దేవుడు, అధిక జ్ఞాన సంపన్నుడైన గొప్ప దేవుడు మనలను కోరుకొని మనల్ని ఏర్పాటు చేసుకుని మనకిచ్చిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 132వ కీర్తన 13వ వచనము. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా సియోనును ఏర్పాటు చేసుకున్నారు. యెహోవా సియోనును తన నివాస స్థలముగా కోరుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన యాత్ర కీర్తన. కీర్తనల గ్రంథంలో 15 యాత్ర కీర్తనలలో ప్రాముఖ్యమైన యాత్ర కీర్తన 132వ కీర్తన. దేవుని ప్రజలు యెరూషలేముకు యాత్రగా వెళుతున్నప్పుడు భక్తులైన వారు వ్రాసిన ఈ యాత్ర కీర్తనలను ఆలపిస్తూ యెరూషలేము దేవాలయానికి వెళ్ళుట అది ముఖ్యమైనది. ఈ కీర్తనలో దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, సియోను, దేవుడు నిన్ను నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్నారు. సియోను, దేవుడు నిన్ను కోరుకున్నారు. ఇది ఒక స్థలం గురించి చెప్పాలనేది అయితే నా ఉద్దేశం కాదు, కానీ దేవుని ప్రజల కొరకు, దేవుని బిడ్డల కొరకు, దేవుని సంఘం కొరకు దేవుడు చెప్పిన ఈ మాట. దేవుడు మనలను కోరుకొని ఉన్నారు. దేవుడు మనలను ఏర్పాటు చేసుకొని ఉన్నారు. మనం ప్రేమించక ముందే ఆయన మనల్ని ప్రేమించారు. మనం ఏర్పాటు చేసుకోకముందే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మనం కోరుకోకముందే ఆయన మనలను కోరుకున్నారు. దేవుని యందు ప్రియమైన వారలారా, ఎవరు నన్ను ప్రేమించట్లేదండి. నేను వెళ్ళినా ఎవరితో మాట్లాడినా ఎవరు మాట్లాడట్లేదండి. నన్ను చూసి అందరూ అటు ఇటు వెళ్ళిపోతున్నారండి. కనీసం నన్ను లెక్క చేయట్లేదండి, నన్ను ఎన్నిక చేయట్లేదని బాధపడుతున్నావా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకం వారు ఏర్పాటు చేసుకోవడానికి ద బెస్ట్ కావాలి. లేదు అని అంటే మంచి క్వాలిఫైడ్ పీపుల్ కావాలి. కానీ మన దేవుడు సాధారణమైన వారిని ఎన్నుకొని అసాధారణ కార్యములను చేసే గొప్ప దేవుడు మన దేవుడు. ఎవరు లెక్క చేయని నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. నీ ద్వారా అందరూ లెక్క చేసే గొప్ప కార్యములు దేవుడు చేయటానికి నిన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు 1 కొరింథీ పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 29లో చెప్పబడిన మాట, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేయటానికి, జ్ఞానహీనులను జ్ఞానవంతులు ఎదుట నిలబెట్టడానికి, ఎందుకు పనికిరాని వారిని అన్ని ఆధారమైన వారిగా చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తూ, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము అని ఆ సంఘానికి పౌలు గారు తెలియచేస్తారు. పేతురుపత్రికలో పేతురు అంటారు, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రాజులైన యాజక సమూహముగా ఏర్పాటు చేయబడిన వారముగా. దేవునికి స్తోత్రం. ఆయన స్తుతిని ప్రచురపరచుట నిమిత్తం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన భక్తులు చెప్పిన మాటిది. ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అంతేకాదు, ఆ దేవుడు మనల్ని కోరుకొని ఉన్నాడు. ఆయన నిన్ను కోరుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవ్వరికి నువ్వు అక్కర్లేదు, దేవుడికి కావాలి. అందరూ నిన్ను ప్రక్కన పెడుతున్నారంటే దేవుడు నిన్ను హక్కున చేర్చుకుంటున్నాడు. మట్టల ఆదివారానికి ముందు రోజున తన శిష్యులను పిలిచి కట్టబడిన గాడిదను, గాడిద పిల్లను ఆయన కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన దాని మీద అధిరోహించడానికి. ఎప్పుడైతే ఆ గాడిద మీద దేవుడు యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నారో, ఆ గాడిద నడుస్తూ ఉంటే ఆ గాడిద క్రింద ఖర్జూరపు కొమ్మలు, ఆ గాడిద క్రింద దుప్పట్లు, ఇవన్నీ పరచబడ్డారు. యెరూషలేములో జయప్రవేశం జరిగింది. అయితే ఆ తర్వాత రోజు ఆ గాడిద మరలా యెరూషలేములోకి వెళ్ళిందంట. ఎలాగా నన్ను స్వాగతిస్తారా అని. తర్వాత రోజు యెరూషలేములోకి వెళ్తే ఆ గాడిద వైపు ఒక్కరు చూడలేదు. ఎందుకు అని అంటే, అంతకు ముందు రోజు ఆ గాడిద మీద దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నారు కాబట్టి ఆ గాడిదకు ఆ విలువ. ఆ గాడిదని దేవుడు కోరుకున్నారు కాబట్టి ఆ గాడిదకు ఆ ఘనత.
నీ మీద నా మీద కూడా యేసుక్రీస్తు ప్రభు ఉంటే, నీలో నాలో యేసుక్రీస్తు ప్రభు ఉంటే, నీకు నాకు ఎనలేని విలువ. దేవునికి స్తోత్రం. ఆ దేవుడి దినాన నీతో సూటిగా చెప్తున్నారు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను కోరుకుంటున్నాను. ఇంకెవరు కావాలి నీకు? సర్వ సంపదలు గని భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు, ఆకాశము సింహాసనము భూమి పాదపీఠముగా చేసుకున్న దేవుడు, తన మహత్తైన మాట చేత సమస్త భూగోళమును పరిపాలిస్తున్న దేవుడు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడమ్మా. ఆ దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఆ దేవుని దగ్గరికి వద్దాం, ఆ దేవుని హత్తుకుందాం, ఆ దేవుని మాట విందాం, ఆ దేవుని ఎదుట సాష్టాంగపడదాం. తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానం నీ పట్ల తప్పక నెరవేరునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుంటే. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రం, మమ్మల్ని కోరుకున్నందుకు స్తోత్రం. మీరు మాతో ఉంటే చాలు ప్రభువా, అన్నీ ఉన్నట్టే తండ్రి. దేవా, మీరు మమ్మలను నీ స్వాధీనం చేసుకుని, నీ కౌగిటిలో భద్రపరిచి, నీ చేతి గాయాల్లో దాచుకుని మమ్మల్ని ఆశీర్వదించి మహిమ పొందుమని మా ప్రభువు, మా రక్షకుడు, మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.